అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సంతానం కోసం ఎన్నో జంటలు తప్పిస్తూ ఉన్నాయి. వారి ఆశలను, కలలను కొంతమంది డాక్టర్లు సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. ఈ మధ్య సికింద్రాబాద్ లో బయటపడిన యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు కూడా అలాంటిదే. డాక్టర్ నమ్రత చేసిన అనేక చీకటి భాగోతాలను పోలీసులు బయట పెడుతూ ఉన్నారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు నార్త్ జోన్ డీసీపీ ఐపీఎస్ రష్మి పెరుమాళ్ గారు. ఆవిడతో మాట్లాడి ఈ కేసు గురించి ఇవాళ అనేక విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. ముఖ్యంగా ఈ కేసుకి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది? ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేశారా? ఈ కేసు రిలేటెడ్ మాకు ఇనిషియలీ మెయిన్ కంప్లైనెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు అప్రోచ్ అయ్యారు. వాళ్ళ కంప్లైంట్ ప్రకారం లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో వాళ్ళు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి దే వర్ ఫేసింగ్ సమ్ ఫర్టిలిటీ ఇష్యూస్. సో దానికోసమని లాస్ట్ ఇయర్ ఆగస్ట్ ఈ క్లినిక్కి అప్రోచ్ అయ్యారు. దీని గురించి వాళ్ళు ఆన్లైన్లో డీటెయిల్స్ దొరికినాయి. సో అది తీసుకొని వాళ్ళ ఇంటికి దగ్గర ఉందని అట్లా దే వెంట్ టు విజిట్ ద క్లినిక్. వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ నమ్రత మెయిన్ అక్యూజ్డ్, షీ హస్ టోల్డ్ దెమ్ కొన్ని టెస్ట్ చేద్దాము, దాని తర్వాత ఓన్లీ ఐ కెన్ కన్సల్ట్ యూ అండ్ గైడ్ యూ అని చెప్పింది. వన్స్ దే స్టార్టెడ్ ద టెస్ట్, మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఐవీఎఫ్కి సూటబుల్ కాదు, సరోగేసీ ఈజ్ అ గుడ్ ఆప్షన్ అని వాళ్ళని కన్విన్స్ చేసింది. అది చేసిన తర్వాత ఇట్లా మీ స్పెసిమెన్సే తీసుకొని ఒక సరోగేట్లో ఇంప్లాంట్ చేస్తాము, చైల్డ్ మీ డిఎన్ఏతోనే ఉంటారు అని వాళ్ళని కన్విన్స్ చేసి విశాఖపట్నంలో మా బ్రాంచ్ ఉంది, ఆ బ్రాంచ్కి మీరు వెళ్ళి శాంపిల్స్ ఇవ్వండి, సరోగేట్ కూడా అక్కడే వి విల్ ఎంబ్రియో ఇంప్లాంటేషన్ అక్కడే చేస్తామని వాళ్ళని అన్ని రకాలుగా కన్విన్స్ చేసి ఇంత అమౌంట్ అవుతుందని వాళ్ళని ప్యాకేజ్ లాగా చెప్పేసి మాట్లాడుకున్నారు. సో వీళ్ళు నమ్మేసి దే వెంట్ టు విశాఖపట్నం, దే గేవ్ దేర్ శాంపిల్స్ అండ్ ఆఫ్టర్ దాట్ ఆఫ్టర్ సమ్ టైమ్ దే వర్ కాల్డ్, ఫోన్ చేసి చెప్పారు ఇట్లా మాకు సరోగేట్ దొరికారు, ఎంబ్రియో ఇంప్లాంటేషన్ కూడా చేసేసాము, 9 months తర్వాత మీరు డెలివరీ అవుతుంది అని చెప్పి వాళ్ళు కన్విన్స్ చేశారు. సో ఓవర్ ద కోర్స్ ఆఫ్ 9 months రెగ్యులర్గా పేమెంట్స్ వీళ్ళు చేస్తున్నారు మంత్ ఆన్ మంత్. అండ్ వాళ్ళకేమో ఫోటోగ్రాఫ్స్ అట్లా అల్ట్రాసౌండ్ ఫొటోస్ అవన్నీ చూపిస్తాం జరిగింది ఫోన్లోనే. అండ్ 9 months తర్వాత ఇప్పుడు మంత్ ఆఫ్ జూన్, ఈ ఇయర్ జూన్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు ఇట్లా చైల్డ్ డెలివరీ అయ్యారు విశాఖపట్నంలో, మీరు వచ్చి తీసుకోండి. సో వీళ్ళు విశాఖపట్నంకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక బాబు చూపించి ఇదే మీ బాబు అని, సరోగేట్ని కూడా ఏం కలవలేదు వాళ్ళు, సి సెక్షన్ అయిందని చెప్పి ఇంకా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ సి సెక్షన్ కోసం అని ఇంకో కొంచెం ఎక్స్ట్రా 2-3 lakhs తీసుకొని చైల్డ్ వాళ్ళకి ఇస్తాం జరిగింది. అండ్ డాక్యుమెంటేషన్లో మాత్రం వీళ్ళకే పుట్టినట్టు, న్యాచురలీ వీళ్ళకే పుట్టినట్టు ఇద్దరికి డాక్యుమెంటేషన్ అయింది. సో వీళ్ళకి డౌట్ వచ్చి అడిగారు ఇట్లా డాక్యుమెంటేషన్లో మీరు మా పేర్లో పెట్టారంటే, వాళ్ళు ఆమె అక్కడ ఉన్న కళ్యాణి అని ఇంకో అక్కడ ఉన్న పర్సన్ మెయిన్ సూపర్వైజర్ ఎవరు ఉన్నారు, షీ హాస్ కన్విన్స్ దమ్ కి లేదు ఇట్లానే ప్రొసీజర్, దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ డన్ అని వాళ్ళని కన్విన్స్ చేసి ఆ సర్టిఫికేట్తో పాటు బాబుని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. సో వీళ్ళు ఇనిషియల్ డిస్కషన్స్లోనే దే హ్యాడ్ ఆస్డ్ దట్ ఇట్లా చైల్డ్ పుట్టిన తర్వాత డిఎన్ఏ టెస్ట్ చేస్తాము అని. దానికి క్లినిక్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారంట. సో ఇది పుట్టిన తర్వాత వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ కోసం దే వర్ నాట్ అగ్రీయింగ్. సో వీళ్ళే ప్రైవేట్గా చేసేసుకున్నారు, డిఎన్ఏ టెస్ట్ చేసుకున్నారు. దాంట్లో తెలిసిపోయింది దట్ డిఎన్ఏ ఆఫ్ ద చైల్డ్ ఇస్ నాట్ మ్యాచింగ్ ఐదర్ ఆఫ్ దెమ్, నైదర్ ద ఫాదర్ నార్ ద మదర్. సో దాని తర్వాత వీళ్ళు వచ్చి వీళ్ళని అడుగుతాం జరిగింది, ఫోన్ల మీద వచ్చి అడిగారు. వీళ్ళేమో బెదిరిస్తాము అండ్ రెస్పాన్స్ సరిగ్గా ఇవ్వకపోతాము, ఇప్పుడు మీరు ఏం చేసుకుంటారో అట్లా మాట్లాడితే వీళ్ళు ఫైనల్గా మాకు అప్రోచ్ అయ్యారు. సో మేము ఒక ఇనీషియల్ 1 or 2 weeks దీనికి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ చేసాము. అండ్ దాంట్లో తెలిసింది ఏంటంటే ప్రీవియస్ హిస్టరీ కూడా ఉంది అండ్ క్లినిక్ ది ఎట్లా ఏంటి అని మొత్తం వీ హ్యావ్ వెరిఫైడ్. అండ్ ఫైనలీ ఆన్ Saturday వీ హ్యావ్ కంప్లీటెడ్ ది రేడ్ హియర్. అండ్ సైమల్టేనియస్లీ అక్కడ విశాఖపట్నంలో కూడా ఒక టీంని పంపించి అక్కడి నుంచి కూడా అరెస్ట్ చేశాము. అండ్ పర్టికులర్గా ఈ కంప్లైంట్ రిలేటెడ్ ఫైల్స్, డాక్యుమెంట్స్ అన్ని కూడా సీజ్ చేస్తాం జరిగింది. ఈ బేబీ పేరెంట్స్ ఎవరు మేడం? వాళ్ళు అస్సాంకి చెందిన వాళ్ళు అని చెబుతున్నారు, నిజమేనా? సో ఇది సీజ్ రేడ్ అంతా అయిన తర్వాత వీళ్ళు ఫైల్స్ అన్ని స్టడీ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే ఇది యాక్చువల్లీ సరోగేసీ కేసే కాదు, మోర్ ఆఫ్ అ చైల్డ్ ట్రాఫికింగ్ యాంగిల్ తెలిసింది. ఒరిజినల్ పేరెంట్స్ నేటివ్ ఆఫ్ ఆసాం అండ్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. అండ్ వాళ్ళు ఏదో ఫర్ సమ్ రీజన్ అనేబుల్ టు కంటిన్యూ ది ప్రెగ్నెన్సీ. సో కొందరు ఏజెంట్స్ ఉన్నారు వీళ్ళకి క్లినిక్కి, కొందరు లాట్ ఆఫ్ నెట్వర్క్ ఆఫ్ ఏజెంట్స్ ఉంది. ఆ నెట్వర్క్ ఆఫ్ ఏజెంట్స్తో వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు ఎక్కడెక్కడ వేరే ఏరియాస్లో, రూరల్ ఏరియాస్ ఉండొచ్చు, లేదంటే ఎక్కడైనా ఏరియాస్లో ఇట్లాంటి ప్రెగ్నెంట్ ఉమెన్, వల్నరబుల్ ఉన్న pregnant women who are unable to continue the pregnancy or don't wish to, అట్లాంటి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి ఏదో కొంచెం అమౌంట్
ఇచ్చేసి తీసుకుందామని వీళ్ళది మెయిన్ ఏమో దాని మీద బేస్డ్ ఉంది. సో ఇది కూడా ఇట్లానే వీళ్ళ ఒక క్లినిక్ వెళ్ళి చైల్డ్ అట్లా ఉన్నప్పుడు వాళ్ళ ఏజెంట్స్ వాళ్ళని కాంటాక్ట్ చేసి బేబీ మాకు ఇచ్చేసేయండి, మేము అడాప్షన్కి ఇచ్చేస్తాము ఏదో అట్లా చెప్పేసి ఆ ప్రెగ్నెంట్ లేడీని విశాఖపట్నం తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ క్లినిక్లో డెలివరీ చేపించి ఆ బాబుని వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. అండ్ వాళ్ళకు ఒక 80,000-90,000 ఇచ్చేసి రిటర్న్ పంపించేశారు, ద ఒరిజినల్ మదర్ అండ్ ఫాదర్. సో ఈ కేసులో వాళ్ళిద్దరిని కూడా ఐడెంటిఫై చేస్తాం జరిగింది అండ్ దే హావ్ ఆల్సో బీన్ అరెస్టెడ్. డాక్టర్ నమ్రత మీద గతంలో కూడా కేసులు ఉన్నట్టుగా తెలిసింది. ఏపీ అండ్ తెలంగాణలో కూడా మీ ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి కేసులు బయటకు వచ్చాయి మేడం? ఇట్లాంటి సిమిలర్ ఆల్మోస్ట్ 10 కేసెస్ ఉన్నాయని మాకు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ ది వీఆర్ టేకింగ్ అవుట్ ద డీటెయిల్స్. ఇప్పుడు తెలిసిన ప్రకారం అయితే అన్నిట్లో సేమ్ ఫ్యాక్ట్స్ లేవు. కొన్నిట్లో ఇట్లా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చెప్పి సక్సెస్ఫుల్ కాలేదు, కొన్నిట్లో వేరే రకాల ఏదో డిఫరెంట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి అన్ని కేసెస్లో. బట్ బాటమ్ లైన్ ఇస్ చీటింగ్. వాళ్ళకి ఏదో ఈ పిల్లలు రిలేటెడ్ ఆశ పెట్టి ఎండ్ ఆఫ్ ఇట్ అది కంప్లీట్ చేయకపోతాం, లేదంటే ఇట్లా అమౌంట్స్ తీసుకుంటాం, హెవీ అమౌంట్స్ తీసుకొని ఏదో ట్రీట్మెంట్స్, హై లెవెల్ ట్రీట్మెంట్స్ ప్రామిస్ చేస్తాం. ఇంకొక అంశం మాకు తెలిసింది ఏంటంటే క్లినిక్ రేడ్ చేసినప్పుడు షీఈస్ డూయింగ్ అ వెరీ హై స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కూడా అక్కడ కండక్ట్ చేస్తుంది, ఓటీ నడుపుతుంది. సో అండ్ దట్ క్లినిక్ డస్ నాట్ హ్యావ్ ఎనీ లైసెన్సెస్. ఆల్రెడీ ఈ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ కేసెస్ ఉండటం వలన ఆమెది మెడికల్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయింది. సో షీఈస్ లెటర్ ప్యాడ్స్ మీద వేరే డాక్టర్ పేరు పెట్టేసి, లైసెన్స్ వేరే డాక్టర్ ఆమె పేరు పెట్టేసి, అండ్ షీఈస్ అ వెరీ సీనియర్ డాక్టర్ అని మాకు ఇప్పుడు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. సో షీఈస్ ఆల్సో అనవేర్ ఇట్లా ఈమె తన పేరు పెట్టేసి నడుపుతుందని ఇది. సో ఈమె పేరు మీద లైసెన్స్ లేదు కాబట్టి ఆమె పేరు లెటర్ ప్యాడ్స్ మీద పెట్టేసి ఇట్లా లీగల్ గా ఉన్నట్టు బయట చూపించుకుంటుంది. అండ్ దట్ బిల్డింగ్ ఈజ్ ఆల్సో రెసిడెన్షియల్ బిల్డింగ్ లాగా ఉంటుంది బయట నుంచి ఫసాడ్ దాన్ని, విచ్ ఇస్ ఎంటైర్లీ ఓన్డ్ బై హర్ కంప్లీట్లీ. ఇట్స్ హర్ హోల్ పర్సనల్ బిల్డింగ్ అని తనని చెప్పింది. సో అది లోపలేమో క్లినిక్, అది కూడా నాట్ వర్కింగ్ అని, ఇక్కడ ఓన్లీ క్లయింట్స్ ని షీ ఓన్లీ మీట్స్ ద క్లయింట్స్ అండ్ డస్ సమ్ ఇట్లా ఎంబ్రియో రిలేటెడ్ సమ్ ప్రొసీజర్స్ చేస్తుంది. బట్ యాక్చువల్ ఫైనల్ డెలివరీ ఆఫ్ ది చైల్డ్ ఆయన్ని వేరే సెంటర్స్ లైక్ విశాఖపట్నం అండ్ విజయవాడ అట్లాంటి వేరే సెంటర్స్ లో కూడా పంపించి అక్కడ నుంచి డెలివరీ చేపిస్తుందని వన్ ఆఫ్ ది మెయిన్ క్లూస్ ఇన్ దిస్ కేస్. ఈ కేసులో డాక్టర్ నమ్రత కొడుకు కూడా ఉన్నట్టుగా తెలిసింది. అడ్వకేట్, అతను క్లయింట్స్ ని బెదిరిస్తూ ఉంటారు అనేది కూడా చెబుతూ ఉన్నారు కొంతమంది. ఇందులో నిజం ఎంత మేడం? ఈ కేసులో ఇప్పుడు అక్యూజ్ నెంబర్ 2 ఇస్ వాళ్ళ సన్నే. మా కంప్లైంట్స్ కూడా చెప్పారు ఇనీషియల్ గా వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ సన్నే ఇట్లాంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని హ్యాండిల్ చేస్తున్నాడు. ప్లస్ హీస్ అన్ అడ్వకేట్ అండ్ అది ఆ బిల్డింగ్ బయట కూడా అడ్వకేసీ బోర్డ్ అది పెట్టుకొని, ప్రాక్టీస్ బోర్డ్ పెట్టుకొని హీస్ రన్నింగ్ ద ఆ క్లినిక్ పైనేమో కింద ఇది అడ్వకేట్ ది రూమ్ పెట్టుకొని పైన క్లినిక్ నడుపుతున్నట్టు పెట్టుకున్నారు. అండ్ ఎవరైనా ఇట్లా కంప్లైంట్స్ తీసుకొని వస్తే మీరు ఇంత అమౌంట్ తీసుకున్నారు మరి ఏం అవ్వలేదంటే వాళ్ళని లీగల్ యాక్షన్తో బెదిరిస్తాము అండ్ మళ్ళీ అట్లా వాళ్ళని థ్రెటన్ చేస్తాము. అది ఆ యాంగిల్ వాళ్ళ సన్ నడుపుతున్నాడని తెలిసింది. సో అందుకే హీఈస్ అక్యూజ్డ్ టు ఇన్ దిస్ కేస్. డాక్టర్ నమ్రత ఒక విమెన్, ఒక డాక్టర్, అసలు ఆమె కనీసం ఎథిక్స్ పాటించలేదు, హ్యుమానిటీ కూడా లేదు. అంటే పిల్లల కోసం ఎంతమంది ఎలా తప్పిస్తూ ఉంటారో ఒక డాక్టర్ కి తెలుసు. అయినా కానీ ఎక్కడ ఆమె వాటిని అర్థం చేసుకోకుండా పూర్తిగా డబ్బు కోసమే ఇది చేసిందా మేడం, లేదంటే ఆమె మానసిక స్థితి ఎలా ఉంది అనుకోవచ్చు? ఎందుకంటే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు వీటన్నిటిని కూడా కన్సిడర్ చేస్తూ ఉంటారు కదా. అలే there's nothing mentally there's nothing wrong with her in our context లో. Purely it is a monetary angle, financial angle. It is just exploitation of the childless couples. వాళ్ళు ఆల్రెడీ చాలా లొకేషన్స్ లో తిరిగి లాట్ ఆఫ్ ఇయర్స్ నుంచి దే ఆర్ అండర్ దట్ ఎమోషనల్ స్ట్రెస్ అండ్ సొసైటల్ ప్రెషర్స్. అట్లాంటి వాళ్ళని వల్నరబుల్ పబ్లిక్ దగ్గర నుంచి వీళ్ళు ఎంత అమౌంట్ ఇచ్చినా ఒక చైల్డ్ వస్తుంది అని వాళ్ళ ఆ ఆశని షీఈస్ మ్యానిపులేటింగ్ దాట్ అండ్ మానిటైజింగ్. డాక్టర్ నమ్రత కేసులో ఇప్పటి వరకు ఎంత మందిని అరెస్ట్ చేశారు? ఇప్పుడు 8 people అరెస్ట్ అయ్యారు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో. దట్ ఇంక్లూడ్స్ ఫ్రమ్ విశాఖపట్నం క్లినిక్ అండ్ ఇక్కడ లోకల్ క్లినిక్. ఇక్కడ ఎంబ్రియోలాజిస్ట్ అండ్ టెక్నీషియన్స్ ఆల్సో హూ ఆర్ పార్ట్ ఆఫ్ ది ఆపరేషన్స్ అక్కడ నడిపేది. మెయిన్ పీపుల్ హూ ఆర్ అసిస్టింగ్, ల్యాబ్ టెక్నీషియన్స్ అండ్ ఆల్ హూ ఆర్ అసిస్టింగ్ హర్. ఒకటి డాక్టర్ సదానందం అని గాంధీ హాస్పిటల్ అనెస్థీసియాలజిస్ట్ కూడా అరెస్ట్ అయ్యారు. హీఈస్ అంటే ఆయన కూడా ఇక్కడ మైనర్ ఓటీ ఆపరేషన్స్ లో అనెస్థీసియాలజిస్ట్ గా హీ వాస్ లెండింగ్ హిస్ సర్వీసెస్. అండ్ అదర్ దెన్ దాట్ కొందరు ఏజెంట్స్ who were participating in this identification of pregnant women, వాళ్ళని ఐడెంటిఫై చేసి అట్లా వాళ్ళని ఇట్లా ఈ సరోగేట్ లాగా, ఫేక్ సరోగేట్స్ లాగా చూపించే ఏజెంట్స్ ఉన్నారు. దాంట్లో కూడా ఒక 1 or 2 agents we have identified and arrested. ఇప్పుడు అండ్ ద పేరెంట్స్ ఆఫ్ ద
ఒరిజినల్ ఇప్పుడు బేబీకి మాకు బేబీ ఇప్పుడు ఈ కేసులో ఇన్వాల్వ్ ఉన్నారు, ఆ బేబీ ఒరిజినల్ పేరెంట్స్ బేబీ సెల్లింగ్ కోసం అని వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం జరిగింది. డాక్టర్ నమ్రత డబ్బు పిచ్చి వల్ల ఎంత మంది జీవితాలు ఇప్పుడు అన్యాయం అయిపోతున్నాయో మేడం. అందులో ఈ మధ్య పుట్టిన ఆ పసికి పందు కూడా, వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాల్సిందే. ఆ బేబీ ఏజ్ ఎంత, ఇప్పుడు ఆ బేబీ ఎక్కడ ఉంది? Baby June, he was born in June, the month of this year. So just 2 months, roughly around 2 months old he is. As per procedure, Shishu Vihar and this CWC వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం జరిగింది. ఫర్దర్ డిపెండింగ్ ఆన్ దేర్ ప్రొసీజర్స్ he will be taken care of there. డాక్టర్ నమ్రత కేసు బయటకు వచ్చింది కాబట్టి మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. కానీ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, సెంటర్స్ చాలా ఉన్నాయి, ఫర్టిలిటీ సెంటర్స్ పేరుతో ఎంతో బిజినెస్ జరుగుతోంది. ఇక మీదట ఏమైనా కొత్తగా చెకింగ్ రైడ్స్ లాంటివి చేయబోతున్నారా, డౌట్ ఉన్న వాటి మీద? డెఫినెట్లీ ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ అంటే ఆన్ అండ్ ఆఫ్ ఇది సెక్స్ డిటర్మినేషన్ రిలేటెడ్ అయితే చాలా రైడ్స్ చేస్తుంటారు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తుంటారు. బట్ దిస్ ఫర్టిలిటీ యాంగిల్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ అంటే ఇట్ ఈస్ దేర్, బట్ స్టిల్ అంత డీటెయిల్డ్ గా చెక్ అవ్వట్లేదు. అండ్ దట్ ఈస్ ద రీజన్ దిస్ కైండ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇస్ గోయింగ్ ఆన్. ఆల్సో దిస్ పర్టికులర్ అక్యూజ్డ్ చాలా నోటోరియస్ అని తెలుస్తుంది ప్రీవియస్ గా ఇన్ని కేసెస్ ఉన్నా, బికాస్ షీ నోస్ హౌ టు ఎక్స్ప్లాయిట్ ద లీగల్ లూప్ హోల్స్. లైక్ ఇప్పుడు తనకి లైసెన్స్ లేదు కానీ ఇంకొక లైసెన్స్ డాక్టర్ పేరు మీద పెట్టి, బ్యాక్గ్రౌండ్ లో తన మెయిన్ నడుపుతూ ముందు వేరే వాళ్ళ పేర్లు పెట్టి, సో అట్లాంటి లూప్ హోల్స్ ని ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేయాలా ఇస్ సంథింగ్ విచ్ షీఈస్ డూయింగ్ దట్ వెరీ వెల్. సో వీ హ్యావ్ టు బ్రేక్ దట్ system, and one by one we will definitely, at least in North Zone area, itlanti anni clinics mida we will be keeping an eye out. And recently also we have done some raids in other areas as well. So it is going to be going forward, we are going to take it up very seriously. డాక్టర్ నమ్రత పిల్లల కోసం చూస్తున్న ఈ జంటని డబ్బులతో మోసం చేశారు, అలాగే వాళ్ళ ఎమోషన్స్ తో ఆడుకున్న. అయితే ఇక్కడ చూసినప్పుడు సరోగసి అనేది ఎక్కడా జరగలేదు. సరోగసి పేరుతో వాళ్ళని మోసం చేశారు. సరోగసికి సంబంధించి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి మేడం. ఈ కపుల్ కూడా ఖచ్చితంగా వాటిని పాటించాలి. మీరు ఎవరికైనా ఏం చెప్తారు? ఎందుకంటే ఇలాంటి జంటలు చాలా మంది కూడా ఫెర్టిలిటీ సెంటర్స్ కి వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా గైడ్ చేయాల్సిన అవసరం ఉంది, అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. మెయిన్ రీజన్ వై మేము మీడియాలో కూడా ఇనిషియల్ గా వచ్చి వి వాంటెడ్ టు డూ అ డీటెయిల్డ్ బ్రీఫింగ్ ఇస్ పబ్లిక్ కి అందరికీ అవేర్నెస్ ఉండాలా. ఎస్పెషలీ ఈ కమర్షియల్ సరోగసీ ఇండియాలో అలౌడ్ లేదు. ఈ అంశం మీద అందరికీ అవగాహన లేదు. అందరూ సరోగసీ అంటే ఇప్పుడు టిల్ రీసెంట్లీ అంటే టిల్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ దీని మీద ఈ సబ్జెక్ట్ మీద అసలు క్లారిటీ లేదు. బట్ నౌ దెర్ ఇస్ అ లా ఆన్ దిస్ ఇష్యూ అండ్ కమర్షియల్ సరోగసీ ఇస్ బ్యాండ్, కంప్లీట్లీ బ్యాండ్ ఇన్ ఇండియా. ఓన్లీ ఆల్ట్రూయిస్టిక్ సరోగసీ అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు రిలేటివ్స్, క్లోజ్ రిలేటివ్స్ వాళ్ళే ఇట్లా సరోగేట్ గా దే కెన్ లెండ్ దెమ్సెల్స్. అండ్ దాంట్లో కూడా మనీ యాంగిల్ ఉండకూడదు. హస్బెండ్ వైఫ్ కపుల్ కి క్లోజ్ రిలేటివ్స్ and without any monetary angle. Atlanti cases lone surrogacy is allowed, and that too with only established licensed clinics and specific conditions fulfill cheyala husband and wife. Adi fulfill aitene surrogacy is applicable. Only altruistic surrogacy antaru. There is no commercial angle. Itla amount ichi oka surrogate ni hire chestam is illegal. So ee amsham mida media kuda chala deen mida koncham andarki awareness cheste పబ్లిక్ ఆల్సో విల్ బి అవేర్. అండ్ ఇట్లాంటి ఫర్టిలిటీ క్లినిక్స్ హు ఆర్ ఆఫరింగ్ ఇట్లా మేము సరోగేట్ చేసిస్తాము అని అది కంప్లీట్లీ ఇల్లీగల్ అని వాళ్ళు కూడా రిపోర్ట్ చేయాలన్నమాట. పోలీసుల వైపు నుంచి అవేర్నెస్ క్యాంప్స్ కానీ ఏవైనా క్రియేట్ చేసే అవకాశం ఉందా? అంటే ఇదే మోస్ట్లీ హెల్త్ అండ్ వెల్ఫేర్, హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ విల్ బి టేకింగ్ ద లీడ్ ఇన్ దిస్. వీ విల్ బి అసిస్టింగ్ దెమ్. ఏదైనా స్పెసిఫిక్లీ రేట్స్ ఏమైనా వాళ్ళు ఏమైనా ప్లాన్ చేస్తే విల్ బి అసిస్టింగ్. మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఫ్రమ్ ద పబ్లిక్, ఇప్పుడు in the aftermath of this case a lot of we are hoping that many victims will approach us, especially in regard to this clinic or in regard to any other clinic in the area which is operating like this. So atlanti there information vaste definitely we will immediately take up. నార్త్ జోన్ సర్కిల్ లోనే ఇంకొక కేసు కూడా బయటపడింది మేడం, స్పర్మ్ టెక్. దాని గురించి చెప్పండి. సో మాకు ఇప్పుడు ఇనిషియల్ రేడ్ లో తెలిసింది ఏంటంటే similar kind of a setup, but here what they are doing is specimens collection, sperm and egg collection. So this specimens they are selling it off to some other clinics who will use them for this kind of either surrogacy or IVF procedures ki vaadtaru. So vallu idi completely illegal ga nadutunnaru without any itlanti specimen collection cheyalante that have to be registered with the government authorities, with the medical department. This particular establishment was not registered with any of the not following any of the government regulations, and itla vulnerable people ni target chesi itla specimens with very low rate ade vallaki compensation at a very low rate lo
తీసుకుంటున్నారని తెలిసింది. ఇప్పుడు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో ఉంది ఈ కేసు కూడా. సో యాజ్ అండ్ వెన్ విల్ గెట్ మోర్ డీటెయిల్స్, విల్ గివ్ అ డీటెయిల్ బ్రీఫ్ టు ద మీడియా. అంత రోడ్డు మీద పెద్ద ఒక సెంటర్ పెట్టి మరి 4 ఏళ్లుగా నడుపుతున్నారు. భయం లేదంటారా వాళ్ళకి చట్టం పట్ల? అంటే ఇది దిస్ ఇస్ సంథింగ్ సర్కమ్వెంటింగ్ ద లా. అంటే ఇప్పుడు జనరల్ గా చెక్స్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి చేస్తుంటారు, హెల్త్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి, బట్ దేర్ ఆర్ వేస్ టు సర్కమ్వెంట్ ఇట్. యాజ్ అండ్ వెన్ ఇప్పుడు ఈ క్లినిక్ కూడా ఇట్ ఇస్ యాక్చువల్లీ ఇన్ షట్ డౌన్ మోడ్ ఓన్లీ సిన్స్ లాస్ట్ సో మెనీ ఇయర్స్. కానీ వాళ్ళు ఇన్సైడ్ దే ఆర్ రన్నింగ్ ఇట్ అండ్ అవుట్ సైడ్ దే ఆర్ నాట్ షోకేసింగ్ ఇట్. So I think with this case there will be more awareness among the public as well as among will be people who are running these establishments kuda koncham cautious ga untarani, that is our hope. మేడం, సృష్టి కేస్ కి స్పర్మ్ టెక్ కేస్ కి ఏ మాత్రం సంబంధం లేదు కదా? ఈ రెండు వేర్వేరు కేసులు. These two are separate cases andi, but we are it is still under investigation. So in case of any future connection we'll definitely let you know. థ్యాంక్ యూ సో మచ్ మేడం. Right. ఈ రెండు కేసుల గురించి చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you.